యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఒక్కసారి వేడుకోవడం వల్ల తృప్తి కలగలేదు. ఐ డిడ్ంట్ హ్యావ్ ఎనఫ్ మోటివేషన్. ఒక 10-20 సార్లు వేడుకుంటే నేను కొంచెం ఆలోచించగలను. అక్కడే నిలబడంటే. ఒకవేళ నీకు వాగాలని అనిపిస్తూ ఉంటే వాగు, పర్లేదు. కానీ నువ్వు వాగడం వల్ల ఏం ప్రయోజనం లేదు రమాబాయ్. ఎందుకంటే అవసరమైతే వీళ్ళందరి కుండల్లో నింపిన నీళ్లు కూడా నేను పారబోస్తాను. కానీ ఒక్క నీటి బొట్టు కూడా నేను మీకివ్వనివ్వను. జోషి గారు, నేను భీమరావు భార్యని కాకపోయుంటే నా ప్రాణాల్ని ఇచ్చేదాన్ని. కానీ నీళ్లు మాత్రం ఇదే బావిలోంచి తీసుకెళ్తాను. ఏం చేయను? బాధ్యత గలవాడు, న్యాయాభిమాని, ఒక ఆదర్శ భర్తకు భార్యనైనందుకు కొన్ని మర్యాదలుంటాయి. నరోత్తం జోషి గారు, నేను భీమ్కు స్వయంగా చెప్పాను, అలాగే జీవితమంతా చెప్తాను. ఏ పనైనా ఎప్పుడైనా ఆవేశానికి లోనయ్యి చెయ్యొద్దని. అందుకే ఎంత కోపం వస్తున్నా కూడా శాంతంగా ఉండడం నాకు కూడా ఒక బాధ్యత అవుతుంది. అన్నయ్య, భీమ్, అన్నయ్య, భీమ్, అన్నయ్య, భీమ్, త్వరగా రండి. ఆనంద్ స్పృహ తప్ప పడిపోయాడు. ఏంటి? తొందరగా రండి. అన్నయ్య, డాక్టర్ ఏం చెప్పాడంటే, ఒకవేళ నువ్వు పదే స్పృహ తప్పడం మొదలెట్టావంటే దానికి అర్థం నీకు ఆయుష్ తగ్గిపోతుందని. అందుకే మందులు సమయానికి వేసుకుంటూ ఉండాలి. అలాగే ప్రయత్నం చేస్తూ ఉండు. నువ్వెప్పుడు స్పృహ తప్పి పడిపోకుండా. ఒకవేళ ఎప్పుడైనా స్పృహ తప్పి పడిపోతే వెంటనే మందులు వేసుకోవాలని. లక్ష్మి, నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మీరేం బాధపడకండి. మీకేం కాదు. నేను మీకేమీ కానివ్వను. వెళ్ళి చూద్దాం. వెళ్దాం, పదండి. వెళ్ళండి, వెళ్ళండి, అంతా వెళ్ళండి. నాకైతే నీళ్లు కావాలి. ఇక నేను నీళ్లు తీసుకుంటాను. ఇక మీరంతా చూసుకోండి. నేనైతే నీళ్లు తీసుకెళ్తాను.
ఆయనకు మందులు వేయాలి. లేవండి, లేవండి, ఈ మందు తాగండి, స్పృహలోకి రండి. లేవండి, లేవండి, ఈ మందు తాగండి. సోదరులారా, ఈ చిన్న జాతికి చెందిన దాని చేతిలో నుంచి మందు తీసుకొని పారబోయండి. వెళ్ళండి. వెనక్కి వెళ్ళండి, వెనక్కి జరగండి. వెనక్కి వెళ్ళండి, లేదంటే మేము బలవంతంగా మిమ్మల్ని తాకాల్సి వస్తుంది. తర్వాత మీరు అశుద్ధమైపోతారు. మీరు శుద్ధీకరణ చేయించుకోవాల్సి వస్తుంది. వెనక్కి జరగండి. భీమ్, దారికి అడ్డు తప్పుకో, లేదంటే బాగుండదు. లేవండి. జాగ్రత్త. మెల్లగా. ఎవరైనా ముందుకొచ్చారంటే ఒకవేళ నా కుటుంబం వైపు ఎవరైనా ముందుకు రావడానికి ప్రయత్నించారో నేను వాళ్ళని వదిలిపెట్టను. మీరందరూ వెనక్కి వెళ్ళండి. చెప్పేది మీకే, వెనక్కి వెళ్ళండి. వెనక్కి జరగండి. వెనక్కి వెళ్ళండి. మీ అందరికి బెదిరించేంత స్తోమత లేదు, అలాగే నీకలాంటి పరిస్థితి లేదు. అకారణంగా వాగకు. ఇక్కడే నీకు సరైన వైద్యం చేస్తాను. అర్థమైందా మూర్ఖుడా? నువ్వు నీ దొంగ భార్యకు ఎందుకు చెప్పలేదు సామాజిక హద్దుల్ని దాటడం మంచిది కాదని? నేను చెప్తాను. నరోత్తమ్ జోషి విషయం చావు బతుకులదైనప్పుడు అప్పుడు వ్యక్తి కేవలం ప్రాణాలనే లెక్కలోకి తీసుకుంటాడు. ఇక లక్ష్మీ వదిన ఆనందన్నయ్య కోసం అదే చేసింది. తన ఎదురుగా తన భర్త ప్రాణాల సవాలుంది, అందుకే తను నీళ్లు తీసుకుని పారిపోయింది. ఇక మా వదిన నీళ్లను దొంగిలించలేదు. ఆవిడ కేవలం నీటి కోసం ఎలాంటి పద్ధతి పాటించిందంటే మీరు దాని గురించి వాదించొచ్చు, అది తప్ప లేక ఒప్ప అని, కానీ అది దొంగతనం కాదు. ఇక మీరందరే దీని నుంచి ఒక పాఠం నేర్చుకోండి. ఒకవేళ ఇలాగే మీరంతా పదే పదే మా నిస్సహాయతను ఎగతాళి చేస్తున్నారనుకోండి, ఇలాంటి రోజు కూడా ఒకటి వస్తుంది. అప్పుడు మేమంతా కలిసి మీరందరూ ఏర్పాటు చేసిన కుటిలమైన సామాజిక హద్దుల్ని దాటేసి అందులోకి దూరిపోతాం. బాగుంది, 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 చాలా బాగుంది. నువ్వే కదా పదే పదే దౌర్జన్యం తప్పని చెప్తుంటావు. ఇక ఇప్పుడు మీ వదిన దౌర్జన్యం చేయగానే ఇప్పుడు హఠాత్తుగా అది ఒప్పైపోయిందా?
మేం చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పా? కాదు నరోత్తమ్ జోషి, నేనే స్వయంగా ఎప్పుడూ దీన్ని నమ్మను. అన్ని పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్కరూ నా మార్గంలోనే నడవాలని, నా భావాలనే పాటించాలని. వదిన ఇలా చేసింది ఎందుకంటే తన కళ్ళెదురుగా తన భర్త ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి కాబట్టి. ఇక తను చేసింది ఒప్పే. ఒకవేళ ఆనందన్నయ్య స్థానంలో రమ కూడా ఉండుంటే బహుశా నేను కూడా ఇలాగే నీళ్లు తీసుకొని పారిపోతానేమో. అయితే ఇప్పుడు లక్ష్మి కూడా శిక్ష అనుభవిస్తుంది. అయితే చెప్పండి, మీరందరూ ఎలాంటి శిక్ష వేయడం గురించి ఆలోచిస్తున్నారు? ఈ రోజు మేము కూడా మీ ప్రతి శిక్షను ఎదుర్కొంటాం. అవును, రండి వచ్చి శిక్షించండి. ఈ రోజు మేము మీ ఒక్కొక్క శిక్షని ఎదుర్కొని తీరుతాం. మీకు వినిపించింది కదా? ఏమన్నారు? ఎదుర్కొంటారా? ఎలా ఎదుర్కొంటారో చూస్తాను. సోదరులారా, ఈ రోజు మన ఎదురుగా ఎంత మంది నిలబడున్నారో ఒక్కొక్కరి ఎముకలు విరగ్గొట్టాలి. సామాజిక గౌరవం, సామాజిక మర్యాద, సామాజిక ప్రతిష్టను కాపాడటం కోసం ఒకవేళ మనలో ఎవరైనా గాయపడినా కూడా పెద్దగా తేడా ఏం లేదు. కొట్టండి. ఆగండి. హోల్డ్ ఐ సే. వెనక్కి. గో బ్యాక్. ఎవ్రీవన్. వెనక్కు శిక్ష పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. కానీ కర్రలతో కాదు. ప్రస్తుతం ఎక్కడి నుంచి పదండి. సాహెబ్ గారు, మీరేమనుకుంటున్నారు? వీళ్ళందరికీ గుణపాఠం చెప్పకుండా మనం ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగలం? వీళ్ళకు గుణపాఠం చెప్దాం. ఎలాంటి గుణపాఠం అంటే వీళ్ళు జీవితం అంతా గుర్తుంచుకోవాలి. భీమ్రావ్, గుర్తుందా? నువ్వే చెప్పావు ఈసారి పోరాటం పరిష్కారం దొరికేదాకా పోరాటం జరుగుతుందని. అయితే నేను కూడా నీకు ఈసారి ఎలా దెబ్బతీస్తానంటే నువ్వు జీవితం అంతా గుర్తు పెట్టుకుంటావు. పదండి. ఈరోజు ఈ తెల్లోడి కారణంగా మీరందరూ బ్రతికిపోయారు. కానీ మీరందరూ చేసిన దానికి శిక్ష మీకు ఖచ్చితంగా పడుతుంది. మనం అందరం కూడా వెళ్దాం. ఈ నీటి సమస్య ఇప్పటి వరకు కూడా ఇంకా తీరిపోలేదు. అన్నయ్య, మీ ఆరోగ్యం కొంచెం జాగ్రత్త. వదిన, మీరు అన్నయ్య వెంటే ఇక్కడే ఉండండి. అక్కడికి రావాల్సిన అవసరం లేదు. వెళ్ళండి వెళ్ళండి, మీరంతా వెళ్ళండి. నేనైతే నాకు కావలసిన నీళ్లు తీసుకొచ్చాను. ఇక మీరంతా మీ సంగతి చూసుకోండి. ఇప్పుడు నేను వంట కూడా వండుతాను, అలాగే చక్కగా తింటాను. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అద్భుతం జీజాబాయ్, అద్భుతం. నిజంగా నువ్వు చాలా మంచి పని చేసావు. అసలు మా మెదడే పని చేయలేదు, లేదంటే మేము కూడా నీళ్లు తీసుకునేవాళ్ళం. హితేష్, ఈ విషయంలో జీజాబాయ్ మీకంటే చాలా ముందుంది. తను భీమ్ని ద్వేషించడమే కాదు, తన స్వార్థాన్ని కూడా చూసుకుంటుంది. ఇక మీరందరూ భీమ్ని ద్వేషించే పనిలో పడి మీకు మేలు చేసుకోవడం మర్చిపోతారు. చూడండి, నీళ్లు తెచ్చుకుంది కదా, ఇక మీరందరూ వట్టి చేతులతో తిరిగొచ్చారు. ఇప్పుడు మీరందరూ ఈ నీటి పోరాటానికి మళ్ళీ అందరితో పాటు వెళ్లాల్సి ఉంటుంది. అవును జీజాబాయ్, ఈ విషయంలో నేను కూడా నేను ఒప్పుకుంటాను. నీటిని జాగ్రత్తగా ఖర్చు పెట్టు, వంట వండు. ఇక వంట కేవలం నీ ఒక్కదాని కోసమే వండుకో.
అలాగే నువ్వే తిను. పద బాబా. కొంచెం జాగ్రత్త అన్నయ్య. సోదరులారా మొదలెట్టండి. డేవిడ్ సార్, ప్రచండదేవ్ గారు తినండి తినండి. అన్నట్టు ప్రచండదేవ్ గారు, ఇతరుల నిస్సహాయతను చూస్తూ విందును ఆరగిస్తే వచ్చే ఆనందమే వేరు. నరోత్తం, దీన్ని నిస్సహాయత కాదు, పంతం అంటారు. నువ్వే చూడు, ఒకవేళ వీళ్ళందరికీ నిజంగా నీళ్లు అవసరం అయి ఉంటే వీళ్ళందరూ తమ జాతికి చెందిన వేరే బావి ఇక్కడికి దగ్గరలోనే ఉంది కదా, ఎంత 10 కోసుల దూరం, అక్కడికే వెళ్ళి వాళ్ళకి కావాల్సిన నీళ్లు తెచ్చుకునేవారు. నిజమే. కానీ వెళ్ళరు. అందరూ నంబర్ 1 సోమరిపోతులు. పంతం పట్టారు, నీళ్లు మాత్రం ఈ బావిలో నుంచే తీసుకుంటామని. అవునా? సరే, అయితే కూర్చునే ఉండండి, మాదేం పోయింది. ఇప్పుడేం చేద్దాం? ఏదో ఒకటి చెయ్యాలి కదా. పొద్దున్నుంచి ఎవ్వరూ ఏమీ తినలేదు, ఇక నీళ్లు కూడా తాగలేదు. అందరి పరిస్థితి దెబ్బతింటుంది. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళటం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రభుత్వ అధికారులు ఎవరూ కూడా సహాయం చేయటం లేదు. ఎవరూ ఈ డేవిడ్కు విరుద్ధంగా వెళ్ళాలనుకోవటం లేదు. ఏం చేద్దాం? పొద్దునుంచి ఇక్కడే కూర్చున్నాం. ఇంతసేపట్లో అయితే వేరే చోటు నుంచి నీళ్లు తెచ్చుకునేవాళ్ళం. కానీ ఈ భీమ్రావ్ పంతం వల్ల పొద్దుటి నుంచి కనీసం మీరు 10 సార్లు ఇదే మాట అన్నారు. వేరే చోటు నుంచి తెచ్చుకునే వాళ్ళం, వేరే చోటు నుంచి తెచ్చుకునే వాళ్ళం అని. మరెందుకు కూర్చున్నారు ఇక్కడ? వెళ్ళండి, నీళ్లు తెచ్చుకోండి. ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే విషయం బస్తీదని, అందుకే సహకరిస్తున్నాం. కానీ సహకరించడం వల్ల ఏంటి ప్రయోజనం? ఇక్కడ అసలు మనల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. అలాంటిదేం లేదు బాబాయ్, మీ గురించి మాకు పట్టింపు ఉంది. మీరు మాతో పాటు ఇక్కడికి వచ్చి కూర్చున్నారుగా, ఆనందంగా ఉంది. మాకు ధైర్యం లభిస్తోంది. బాగుంది భీమరావు, చాలా బాగుంది. నీకంటే ధైర్యం లభిస్తోంది. కానీ మాకేం లభిస్తుంది? పొద్దున్నుంచి ఇక్కడే కూర్చున్నాం. ఒకసారి మనం పరిగెత్తి బస్తీకి వెళ్ళాం, అలాగే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చాం. వాళ్ళంతా తిని తాగుతున్నారు, ఇక మేమంతా ఆకలి దప్పులతో ఉన్నాం. చూడు భీమరావు, నేను నిన్ను ఒక్క విషయం అడగాలనుకుంటున్నాను. నువ్వెప్పుడు చెప్తూ ఉంటావు కదా, నువ్వు చూపించిన మార్గంలో నడవడం వల్ల ఎప్పుడూ గెలుపే లభిస్తుందని. కానీ గత కొన్ని గంటల నుంచి మనం ఓడిపోతున్నాం. ఇప్పుడు ఆకలి దప్పుల్ని తట్టుకోలేకపోతున్నాం. మేమేం చేయాలో చెప్పు చెప్పు. నేను ఎప్పటికీ చెప్తున్నాను, నువ్వు నా దగ్గర ఉద్యోగం చేయి, అందరికీ నీళ్లు లభిస్తాయి. అనవసరంగా నువ్వు కూడా ఇబ్బంది పడుతున్నావు, అలాగే మమ్మల్ని కూడా ఆలసిపోయేలా చేస్తున్నావు. డేవిడ్ సార్, ఈ పోరాటం మొదలై ఒక్కరోజు కూడా కాలేదు, ఇక మీరేమో అలసిపోయానంటున్నారా? మేమిలాంటి పోరాటాలు శతాబ్దాలుగా పోరాడుతూనే వస్తున్నాం. ఇంతవరకు మేము అలసిపోలేదే.